నమస్తే, వెల్కమ్ టు పవర్ డిబేట్. నేను బ్రహ్మనాయుడు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి వైకాపా అధినేత వైఎస్ జగన్ పర్యటిస్తున్నారు. అయితే మోంతా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటన సాగింది. ఆయన పర్యటనకు సంబంధించి 500 మందిని, అదేవిధంగా ఒక 10 వాహనాలకు మాత్రమే పోలీసులు అనుమతి ఇచ్చారు. అయితే ఉమ్మడి కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి మోంతా తుఫాన్ వల్ల నష్టపోయినటువంటి పంటను కూడా పరిశీలించారు. కొన్ని వ్యాఖ్యలు చేశారు ఆయన. రామరాజుపాలెంలో దెబ్బతిన్న పంటను పరిశీలించి ఏపీలో రైతుల పరిస్థితి దారుణంగా ఉందన్నారు వైఎస్ జగన్. కూటమి ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందన్నారు. రాష్ట్రంలో 15 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయన్నారు. అన్నదాత సుఖీభవ పేరుతో రైతులను మోసం చేశారన్నారు. 40,000 ఇవ్వాల్సింది కేవలం 5,000 ఇచ్చారన్నారు వైఎస్ జగన్. ఇన్పుట్ సబ్సిడీ రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. ఉచిత పంటల బీమా ఊసేలేదన్నారు. ఎరువులు కూడా బ్లాక్లో కొనాల్సిన దుస్థితి రైతులకు ఏర్పడిందన్నారు వైఎస్ జగన్. అత్యధికంగా వరి పంటకు నష్టం జరిగిందన్నారు. గింజలు పాలు పోసుకునే సమయంలో దెబ్బతింది. 4 లక్షల ఎకరాల్లో పత్తి, మొక్కజొన్న, అరటి, బొప్పాయి పంటలు దెబ్బతిన్నాయన్నారు. 18 నెలల కూటమి పాలనలో మొత్తం 16 విపత్తులు వచ్చాయన్నారు వైఎస్ జగన్. విత్తనాలు వచ్చిన ఇప్పటి వరకు ప్రభుత్వం ఎక్కడ పంట నష్టం అంచనా కూడా వేయలేదన్నారు. పంట నష్టం అంచనాలకు ఒక్కరోజు మాత్రమే గడువు ఇచ్చారన్నారు. కనీసం రైతులకు దరఖాస్తు చేయడానికి కూడా సమయం ఇవ్వలేదన్నారు. అంటే రైతులు అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనేది మాజీ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నటువంటి మాటలు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న కూటమి ప్రభుత్వం రైతులను పట్టించుకోవటం లేదు. ఎన్ని విపత్తులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా రైతుల్ని పట్టించుకోవట్లేదు ప్రభుత్వం అని చెప్పేసి అన్నారు. 18 నెలల కూటమి పాలనలో 16 విపత్తులు వచ్చాయన్నారు. అంటే విపత్తులు ఏమీ చెప్పిరావు కదా. విపత్తు అంటేనే ఒక ప్రమాదం అంటే దురదృష్టవశాత్తు జరిగేది. అంటే ఇక్కడ చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత విపత్తులు వచ్చాయని చెప్పటమా ఆయన యొక్క ఉద్దేశం? 18 నెలల పాలనలో 16 విపత్తులు వచ్చాయంటే ఏంటి? మన దురదృష్టం, తుఫాన్లు, ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఇవేం మ్యాన్మేడ్ కాదు కదా. సో కాబట్టి అంటే ప్రమాదాలు వచ్చినాయని ఆయన బాధపడుతున్నారా, లేకపోతే ఈ ప్రభుత్వం రావటం వల్ల ఈ ప్రమాదాలు వచ్చినాయని చెప్పేసి ప్రజలకి చెప్పాలని అనుకుంటున్నారా? ఆయన ఏమనుకుంటున్నారో ఆయన ఉద్దేశం అయితే అర్థం లేదు. మొత్తానికైతే ఈ ప్రభుత్వం రైతుల్ని పట్టించుకోవట్లేదని చెప్తున్నారు. మరొక అంశం చూస్తే ఈ తిరువూరు పంచాయతీ ఒక కొలిక్కి వచ్చినట్టు కనపడుతుంది. ఎమ్మెల్యే కొలికపూడి, ఎంపీ కేశినేని చిన్ని మధ్య రాజుకున్న వివాదం రాజకీయ ప్రకంపనలకు దారితీసింది. సాక్షాత్తు ఒకే రాజకీయ పార్టీకి చెందినటువంటి ఒక ఎమ్మెల్యే, ఎంపీ ఇద్దరు ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవటం, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన అంశాలు ఏకంగా పబ్లిక్లో పెట్టడం, ఇది పార్టీ యొక్క ప్రతిష్టతను దెబ్బతీసే విధంగా ఉందనేది తెలుగుదేశం పార్టీ అధిష్టాన వర్గాలు కానీ, ఆ పార్టీ కార్యకర్తల శ్రేణులు కానీ వాపోతుంది పరిస్థితి. అయితే ఇద్దరిని ఈరోజు పార్టీ కేంద్ర కార్యాలయం పిలిచినట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యే కొలికపూడిని, అదేవిధంగా ఎంపీ కేశినేని చిన్ని గారిని. సో కొలికపూడి గారు, చిన్ని గారి వీరిద్దరి వ్యవహారం సో తెలుగుదేశం పార్టీకి తలనొప్పిగా మారిందనేది చెప్పొచ్చు. సో ఇద్దరిలో ఎవరి మీద ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకుంటారు? ఇద్దరిని వారించి పంపిస్తారా, లేకపోతే ఇద్దరిలో ఎవరి మీదన్నా వేటు వేసే పరిస్థితి ఏమైనా ఉందా? ఎందుకంటే పార్టీ ప్రతిష్టత రోడ్డు మీదకి తీసుకొచ్చారు ఈ ఆర్థిక లావాదేవీల అంశం. ఒక ఆయనేమో ఆయన డబ్బులు తీసుకున్నాడని చెప్తారు, ఇంకొక ఆయనేమో ఆయన గంజాయి అమ్ముతూనే ఉన్నాడని చెప్తారు, ఇంకొక ఆయనేమో ఈయన సహకరించట్లేదు, ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని చెప్తూ ఉంటారు. అంటే ముఖ్యమంత్రి గారు రాష్ట్రం కోసం కష్టపడతా ఉంటే మరి ఎమ్మెల్యేలకు, ఎంపీలకు గెలిచిన వాళ్ళు మాత్రం మరి ఆయన కష్టాన్ని బూడిద పాలు చేస్తున్నారని అయితే అర్థమవుతుంది. ఈ అంశాలను చర్చిద్దాం. ఇదే వాళ్ళ పవర్ డిబేట్. ఈ పవర్ డిబేట్లో మనతో పాల్గొనడం కోసం సురేంద్ర నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ